హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో జెడ్ మనీ గురించి మనకు 28 డిసెంబర్ 2024 స్టార్ట్ అవుతుంది. చాలామందికి జెడ్ మనీ అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ అందరికీ క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ జెడ్ మనీ అనేది 28 డిసెంబర్ నాడు మనకు స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏముంది? ఈ జెడ్ మనీ ఎవరు తీసుకోవచ్చు? ఈ జెడ్ మనీలోకి మనం ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ జెడ్పే యాప్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని ఉండాలి. 599 కానీ 1199 కానీ ఏదో ఒక ప్యాకేజ్తో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే జెడ్ మనీలోకి ఎంటర్ కావచ్చు. మనం జెడ్ మనీలోకి ఎంటర్ కావాలంటే మనకి ఇందులో 71799తో ఎంట్రీ కావాల్సి ఉంటుంది. 1799తో ఎంట్రీ అయితే మనకేం లాభం ఇందులో అంటే, చాలామంది ఇన్ని రోజులు టీం ఉన్న వాళ్ళు మాత్రమే, టీం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు టీం లేని వాళ్ళకు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరిని రిఫర్ చేయరు, వాళ్ళు టీం చేసుకోరు, జస్ట్ సర్వీసెస్ మాత్రమే వాడుకుంటారు, క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా కంపెనీ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా వాళ్ళకు కూడా కంపెనీ ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. టీం ఉన్న వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది. టీం ఉన్న వాళ్ళకు చాలా ఇన్కమ్ వస్తుంది దీని ద్వారా. టీం లేని వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది. అంటే ఇద్దరికి బెనిఫిటే. టీం ఉన్న వాళ్ళు టీం లేని వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటారు. టీం లేని వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకుంటారు. ఇక్కడ చూద్దాం ఏ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ మనం ఇందులోకి ఎంట్రీ కావాలంటే 1799తో రూపీస్తో మనం యాక్టివేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు టీం ఉంటే, టీం లేని వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ టీం ఉన్న వాళ్ళు చూడండి. టీం ఉన్న వాళ్ళు మీరు రిఫర్ చేసుకుంటే, మీరు డైరెక్ట్ రిఫర్ చేశారు కదా కొంతమందిని, మీకు డైరెక్ట్ 10 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్, కొంతమందికి డైరెక్ట్ అంటే మీ రిఫరల్ లింక్ ద్వారా డైరెక్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఈ ప్యాకేజీ 1799తో యాక్టివేట్ చేసుకుంటే మీకు ఒక్కరి నుంచి 180 రూపీస్ వస్తుంది. అంటే మీకు డైరెక్ట్ ఎంతమంది ఉంటే ప్రతి పర్సన్ నుంచి 180 రూపీస్. ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్ 10 మెంబర్స్ ఉంటే 1800 వస్తుంది. ఒకవేళ మీకు డైరెక్ట్ 20 ఉంటే 3600 వస్తుంది. మళ్ళీ మీకు సెకండ్ లెవెల్లో ఉన్న వారి నుంచి ఒక్కొక్కరి నుంచి 20 రూపీస్. అంటే సెకండ్ లెవెల్లో ఉన్నవారు 1799తో 1799తో ఎంట్రీ అయితే మీకు సెకండ్ లెవెల్లో ప్రతి పర్సన్ నుంచి 20 రూపీస్. ఈ విధంగా మీకు 10 లెవెల్స్ వరకు ప్రతి పర్సన్ నుంచి సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు ప్రతి పర్సన్ నుంచి 20 రూపీస్ వస్తుంది. అదేవిధంగా 6th నుంచి 10th లెవెల్ వరకు ఈచ్ పర్సన్ నుంచి 10 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 11 నుంచి 20 లెవెల్ ఆ మధ్యలో ఉన్న టీం నుంచి మీకు 5 రూపీస్ వస్తుంది ఒక్కొక్కరి నుంచి. అంటే ఇక్కడ కూడా మనకు 20 లెవెల్ ఇన్కమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఈ జెడ్ మనీలో కూడా మనకు 20 లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ ఆ మధ్యలో ఎవరైనా ఈ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఒక్కొక్కరి నుంచి 20 రూపీస్ వస్తుంది. అదేవిధంగా 6th నుంచి 10th లెవెల్ ఆ లెవెల్లో ఉన్న టీం వాళ్ళు ఎవరైనా మేము ఈ ఐడి యాక్టివేట్ చేసుకుంటే మీకు ఒక్కొక్కరి నుంచి 10 రూపీస్ వస్తుంది. అదేవిధంగా 11 నుంచి 20 లెవెల్లో ఉన్న టీం వాళ్ళు ఎవరైనా కూడా ఈ జెడ్ మనీలోకి ఎంటర్ అయితే ఒక్కొక్కరి నుంచి 5 రూపీస్ వస్తుంది. అంటే టీం ఉన్న వాళ్ళకు ఇది ఎక్స్ట్రా బెనిఫిట్. ఆల్రెడీ మీకు టీం ఉంది కానీ మళ్ళీ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ దీని ద్వారా. తర్వాత మనకు కంపెనీ ఇలా కూడా మనకి ఇస్తుంది. ఎలా అంటే, మీ కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 1799తోనే ఇందులోకి ఎంట్రీ అయ్యారనుకోండి. మీ తర్వాత ఎవరైతే అంటే మీరు తీసుకున్న తర్వాత ఇండియాలో ఎవరైనా 1799తో యాక్టివేట్ చేసుకుంటే ఒక ఇద్దరిని మీకు ఇస్తుంది. అది మీకు ఫస్ట్ సెల్ కిందకి వస్తుంది. ఫస్ట్ సెల్లో మీకు ఇద్దరిని ఇస్తుంది. ఒక్కొక్కరి నుంచి 100 రూపీస్ వస్తుంది. అంటే మీకు ఇద్దరు వస్తారు కాబట్టి 200 రూపీస్ వస్తుంది. ఇక్కడ 2 మ్యాట్రిక్స్ ఫాలో అవుతుంది కంపెనీ. ఫస్ట్ ఇక్కడ మీరు ఉన్నారు, మీకు ఇద్దరిని ఇస్తుంది.
ఒక్కొక్కరి నుంచి 100 రూపీస్ వస్తుంది. ఫస్ట్ సెల్లో మీకు 200 రూపీస్ వస్తుంది. తర్వాత మీకు నెక్స్ట్ కంపెనీ 4 మెంబర్స్ని ఇస్తుంది. ప్రతి పర్సన్ నుంచి 100 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 400 రూపీస్ వస్తుంది. ఈ విధంగా 2 మ్యాట్రిక్స్ మనకు సంబంధం లేకుండా మీకు సంబంధం లేదు, కంపెనీ ఆటోమేటిక్గా మీకు ఇస్తుంది. ఫస్ట్ సెల్లో 2 ఇస్తుంది, సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్, థర్డ్ లెవెల్లో 8 మెంబర్స్, ఫోర్త్ లెవెల్లో 16 మెంబర్స్, ఫిఫ్త్ లెవెల్లో 32 మెంబర్స్. ఈ విధంగా 2 మ్యాట్రిసెస్. ఫస్ట్ లెవెల్లో 2, ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4, థర్డ్ లెవెల్లో 8 మెంబర్స్, ఫోర్త్ లెవెల్లో 16, ఫిఫ్త్ లెవెల్లో 32. ఈ విధంగా 2 మల్టిప్లై చేసుకుంటూ వెళ్తుంది కంపెనీ ఆటోమేటిక్గా. మీకు సంబంధం లేదు, వీళ్ళెవరో కూడా మీకు తెలియదు. కంపెనీ ఆటోమేటిక్గా ఇండియాలో ఎవరైనా ఈ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా వస్తారు వాళ్ళు. ఈ విధంగా మీకు సిక్స్త్ సెల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతారు. సిరీస్ 2లోకి అప్గ్రేడ్ అవుతారు. ఇక్కడ మీరు మళ్ళీ అమౌంట్తో యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు సెకండ్ సిరీస్కు ఎంటర్ అవుతారు. ఇక్కడ మనం ఒకేసారి 1799తో ఎంటర్ అవుతాము. మళ్ళీ ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మాత్రమే మీరు 1799తో ఎంట్రీ అవుతారు. మీకు సిరీసెస్ 6 ఉంటాయి. ఆ సిరీసెస్ 6 ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా చూసుకోండి, మీకు 10th సెల్ వరకు మీకు వచ్చే ఇన్కమ్ 1,24,00,000 వస్తుంది. ఇది ఫస్ట్ సిరీస్ అన్నట్టు. నెక్స్ట్ మీరు సెకండ్ సిరీస్లోకి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతారు. ఇక్కడ మీరు డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళు కూడా సిరీస్ 2లోకి వస్తే ఒక్కొక్క నుంచి 360 రూపీస్ వస్తుంది. అంటే ఇది మీకు డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళ నుంచి మాత్రమే. తర్వాత వాళ్ళ టీం నుంచి మీకు సెకండ్ లెవెల్ నుంచి ఒక్కొక్క నుంచి 40, థర్డ్ లెవెల్లో 40, ఫోర్త్ లెవెల్లో 40, ఈ విధంగా ఫిఫ్త్ లెవెల్ వరకు 40 వస్తుంది. 6th నుంచి 10th లెవెల్ వరకు ఒక్కొక్క నుంచి 20 రూపీస్ వస్తుంది. లెవెల్ నుంచి 20 వరకు ఒక్కొక్క నుంచి 10 రూపీస్ వస్తుంది. ఈ విధంగా మీకు తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మీకు కంపెనీ ఇస్తుంది. ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్, థర్డ్ లెవెల్లో 8 మెంబర్స్. ఈ విధంగా కంపెనీ ఇస్తుంది మీకు. ఇక్కడ ఒక్కొక్క నుంచి 200 రూపీస్ వస్తుంది. సిరీస్ 2 కాబట్టి ప్రతి పర్సన్ నుంచి 200 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెల్లో ఒక్కొక్క నుంచి 200 కాబట్టి 2 కాబట్టి 400. సెకండ్ సెల్లో 4 కాబట్టి ఒక్కొక్క నుంచి 200 అంటే 800 రూపీస్ వస్తుంది. ఈ విధంగా మీకు 10th సెల్ వచ్చేసరికి మీకు ఇక్కడ 2,48,00,000 వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మళ్ళీ 6th లెవెల్ చేరుకున్న తర్వాత మళ్ళీ సిరీస్ 3కి ఆటోమేటిక్గా మీరు అప్గ్రేడ్ అవుతారు. ఇక్కడ మీకు సిరీస్ 2 కంప్లీట్ అయ్యేసరికి మీకు వచ్చే ఇన్కమ్ 4,09,200 వస్తుంది. తర్వాత సిరీస్ 3కి మీరు డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళు సిరీస్ 3లోకి ఎంటర్ అయితే మీకు డైరెక్ట్ ఉన్న టీం నుంచి ఒక్కొక్క నుంచి 720 రూపీస్ వస్తుంది. మళ్ళీ మీకు కింద టీం ఉందనుకున్న టీం ద్వారా కూడా ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది. ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ సెల్ ఇన్కమ్, ఇక్కడ పాన్ ఇండియా సెల్ ఇన్కమ్ అన్నట్టు. ఇక్కడ ఒక్కొక్క నుంచి 400 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెల్లో 2 ఉంటారు కాబట్టి 800 వస్తుంది. సెకండ్ సెల్లో 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒక్కొక్క నుంచి 400 అంటే 600 వస్తుంది. ఈ విధంగా మీరు 6th సెల్కు చేరుకున్న తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ సిరీస్కి అప్గ్రేడ్ అవుతారు. ఇక్కడ టోటల్ ఇన్కమ్ మీకు 8,18,400 వస్తుంది. ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా సిరీస్ 4, సిరీస్ 5, సిరీస్ 6 ఈ విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే టోటల్గా మీకు ఈ 6 సిరీసెస్ కంప్లీట్ అయితే మీకు టోటల్గా వచ్చే ఇన్కమ్ 1,28,89,800 రూపీస్ వస్తుంది. ఈ విధంగా మీరు మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ టీం ఉన్న వాళ్ళకు వాళ్ళ టీం ద్వారా ఇన్కమ్ వస్తుంది. తర్వాత కంపెనీ ఇస్తుంది మనకి. ఈ విధంగా అంటే టీం ఉన్న వాళ్ళకు 2 రకాలుగా సంపాదించుకుంటున్నారు. టీం లేని వాళ్ళు మాత్రం వాళ్ళ కంపెనీ ఇచ్చే టీం పైన మాత్రమే ఆధారపడతారు. కాబట్టి అందుకే టీం చేసుకోమని చెప్పేది. అందుకే టీం చేసుకుంటే ఇప్పుడు మనకు చాలా ఇన్కమ్ వస్తుంది.
టీం లేకున్నా కూడా ఈ విధంగా మీరు కంపెనీ ఆటోమేటిక్గా మీకు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు December 28 నాడు ఈ జెడ్ మనీ అనేది లాంచ్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఫండ్ వాలెట్లో 1799 యాడ్ చేసుకొని ఉండండి. ఎందుకంటే 28 December నాడు చాలా సర్వర్ మీద బర్డెన్ పడుతుంది కాబట్టి మీరు ఆ లోపే మనీ యాడ్ చేసుకొని ఉండండి. 28 నాడు మనకు టైమర్ ఆన్ అవుతుంది. టైమరు ఆన్ అయిన తర్వాత మీరు వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత ఫస్ట్ యాక్టివేట్ చేసుకుంటే మీరు స్టార్టింగ్లో ఉంటారు. కాబట్టి మీ తర్వాత ఐడియల్ యాక్టివేట్ చేసుకునే వాళ్ళందరూ మీ కింద ఆటోమేటిక్గా కంపెనీ ఇస్తుంది. కాబట్టి మీరందరూ మనం ఒకటేసారి పెడతాం ఇక్కడ. ఒక్కసారి మాత్రమే 1799తో ఎంటర్ అవుతాము. కానీ మీకు వచ్చే ఇన్కమ్ లక్షలలో కోట్లలో ఉంది. ఈ చిన్న అమౌంట్కు చూడకండి. చిన్న అమౌంట్ చూస్తే మీరు అక్కడే ఉండిపోతారు. ఒకవేళ నేను తర్వాత చేసుకుంటా అంటే మీకు చాలా మీ తర్వాత చేసుకునే వాళ్ళు మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే వెంటనే చేసుకోండి. తర్వాత లేట్ చేశారనుకోండి మీకు కొంచెం లేట్గా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 28 నాడు వెంటనే మీ 1799తో వెంటనే జెడ్ మనీని యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ జెడ్ మనీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మెంబర్షిప్ తీసుకొని ఉండాలి. జెడ్పేలో 599తో లేదా 1199తో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ జెడ్ మనీ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీరు జెడ్ మనీలోకి ఎంటర్ అవ్వండి, మంచి ఇన్కమ్ తీసుకోండి. చిన్న అమౌంట్తో ఈ విధంగా మనకు కొన్ని లక్షల కోట్ల తీసుకునే ఇన్కమ్ ఉంది. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ విషయాన్ని మీ టీం అందరికి షేర్ చేయండి. జై జెడ్ మనీ.